చాలా సహృదయంతో మీకు కులానికి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశంలో మమ్మల్ని కూడా ప్రసంగించేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికైతేనే పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ఈ పాప ఇక్కడ చేసినటువంటి ఆ క్రియేటివ్ డాన్స్ చూసి నాకైతే ఆశ్చర్యం అనిపించలా. కారణం ఏమి అంటే దేశ రాజకీయాలు పరిశీలించినప్పుడు దేశంలో అత్యున్నతమైన స్థానాలు అధిరోహించినటువంటి చాలా మంది ప్రముఖుల్లో నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. ఇవాళ పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో మనం తీసుకుంటే కరుణానిధి మారన్ గారు కానించి, కళానిధి మారన్ గారు కానించి, అలాగే మాండోలం శ్రీనివాస్ గారు, మాండోలం అంటే మనకు గుర్తొచ్చే మాండోలం శ్రీనివాస్ గారు కానించి, ఇండియాలోనే టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ల కానించి ఎన్నో రంగాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన ఈ నాయి బ్రాహ్మణ్ సామాజిక వర్గం నుంచి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈరోజు ఒక శుభకార్యం జరగాలి అంటే సృజనాత్మకమైనటువంటి వాయిద్యాలని మ్రోగించడం అనేటువంటిది ఎవరు పడితే అలా చేయగలిగేటువంటి విషయం కాదు. దానికి ఎంతో పట్టుదల, ప్రతి దాని పట్ల కూడా చిత్తశుద్ధి, మనం చేస్తున్నటువంటి పని పట్ల ఆసక్తి ఉంటేనే వీటిలన్నిట్లో మిళితంగానే అటువంటి గొప్ప వాయిద్యాలు వాయించేటువంటి సృజనాత్మకమైనటువంటి అరుదైనటువంటి కళ మనం చూస్తూ ఉంటాం. ఏ పనైనా ఎవరైనా చేయగలుగుతారు. పొలం పండించమంటే మీరు పండించగలుగుతారు, నేను పండించగలుగుతాను. ఎవరు మన వడ్రంగి పని చేయమన్నా కూడా కొద్దిగా నేర్చుకుంటే మీరు చేయగలుగుతారు, నేను చేయగలుగుతాను. ఎన్నో కళలు అభ్యసిస్తూ వస్తాయి, కానీ కొన్ని కళలు మాత్రం పుట్టుకతో వస్తాయి. అట్లా సంతరించుకున్నటువంటి కొన్ని సృజనాత్మకమైన కళల్లో ఈ వాయిద్యకారులు అనేటువంటిది కూడా చాలా అరుదైనటువంటిది. ఎన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇవాళ మనం ఒక నాగస్వరం వినాలి అంటే ఏ ఊర్లో అయినా సరే ఎక్కడికి వెళ్తారన్న సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మిగతా రాష్ట్రాల్లో రాజకీయంగా ముందరున్నటువంటి సామాజిక వర్గం కేవలం మన రాష్ట్రంలో ఓటు బ్యాంకుగా చూడబడుతుంది అంటే పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ కులాలకు అతీతంగా ఒకళ్ళొకళ్ళం చేతు తెచ్చుకుని సమాజంలో ఎవరు కింద పడిపోతున్నా ఇంకొకళ్ళు చేపెట్టి పైకి లాక్కుంటేనే అందరం ముందరకెళ్లేటువంటి అవకాశం. ఒక సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంక్ కింద చూస్తూ అందులో కొందరికి మాత్రమే ఒక ఎమ్మెల్సీ అనో, ఒక ఎమ్మెల్యేనో, లేకపోతే ఇంకొక రకమైన కార్పొరేటర్ అనో ఒక చిన్న చిన్న అవకాశాలు కల్పించి మిగతా వాళ్ళందరినీ కూడా కేవలం మేనిఫెస్టోలకి పరిమితం చేసి అభివృద్ధి చూపించేటువంటి పరిస్థితుల్లో మీ నుండి ఒక కళానిధి మారన్ పుట్టాలా, మీ నుండి ఒక కరుణానిధి పుట్టాలా, ఇక్కడ ఉన్నటువంటి యువకుల నుండి కొత్త రాజకీయ శక్తి, కొత్త రాజకీయ వేదికల నుంచి పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏది అసాధ్యం కాదు. మీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, మీ సామాజిక వర్గ అవసరాలు మీకు బాగా తెలుస్తాయి. మేము ఎంత అధ్యయనం చేసినప్పటికీ కూడా మీ నుంచి నవతర యువకులు నాయకులు రావాలా, కొత్త రక్తం రావాలా, కొత్త పార్టీల్లోకి మీరు చొచ్చుకుపోవాలా, మీ యొక్క హక్కుల కోసం మీరు పోరాడాలా. ఎన్నాళ్ళని చెప్పి ఇంకా మనందరం పల్లకీలు మోస్తా కూర్చుంటామని అడుగుతున్నా. అందరం చెయ్యి కలిపితే కాదా అభివృద్ధి అని అడుగుతున్నా. ఇవాళ కేవలం ఒక కులం చేసేటువంటి వృత్తి రీత్యా ఎవరైనా పలసనగా మాట్లాడితే ఏ కులం లేకపోతే ఇంకో కులం ఈ సమాజంలో బతకగలుగుతుందని అడుగుతున్నా. అందుకని నా నాయి బ్రాహ్మణ్ మిత్రులారా, సోదరులారా, ఈ వేదికగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదాలు ఏంటంటే అందరూ చైతన్యవంతులు కండి, మీ కులం సమస్యల మీద పోరాడండి, నూతన రాజకీయ వేదికల్ని ఎంచుకోండి. పలానా పార్టీ అని ప్రసంగించడానికి ఇది రాజకీయ ప్రసంగం కాదు. కనుక నేను ఎక్కడ ఏ రాజకీయ పార్టీ పేరు తీయట్లా. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకి రకరకాల అభిరుచులు, రకరకాల ఆసక్తులు, రకరకాల పార్టీల నుంచి లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను పార్టీల ప్రస్తావన తేకుండా కేవలం మీ సామాజిక వర్గ పరిస్థితుల మీద మాత్రం అందరూ పోరాడాలా. ఇక్కడ కంటికి కనబడేటువంటి యువకులందరూ కూడా ముందరికి రావాలని విశ్వసిస్తూ, సారీ ఫ్లోలో జై జనసేన వచ్చేస్తా ఉంటది. జై హింద్.